ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారం. సమ్మక్క సారలమ్మ పండగ శుభాకాంక్షలు. మరి ఈరోజు అమ్మవారి గద్దెలను దర్శించుకొని మొక్కులు సమర్పించుకొని ఈరోజు మళ్ళీ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ నిర్మాణం స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా పలుమార్లు ఇక్కడ సందర్శించి మరి అందరు అధికారుల సహకారంతో కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ ప్రతి డిపార్ట్మెంట్ కూడా రాత్రి పగలు నిద్ర లేకుండా మరి ఈ యొక్క నిర్మాణంలో వాళ్ళ యొక్క పాత్రను పోషించడం అనేది అభినందించదగ్గ విషయం. ముఖ్యంగా సీతక్క ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండడము, మంత్రిగా ఉండడము, ఆమెకు ఒక గిరిజన బిడ్డ కావడము, ఆమెకు ఒక కోరిక ఈ సమ్మక్క సారలమ్మ తను అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయాలని. దానిని ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు తప్పకుండా గిరిజన జాతర చాలా ఘనంగా జరగాలి, కుంభమేళాను మరిపించే విధంగా జరగాలని చెప్పి ఇది 2వ కుంభమేళాగా ఈరోజు ఆయన నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయడం, భక్తులందరికీ కూడా సౌకర్యాలు కలిగించడం, అందరూ కూడా వచ్చి వాళ్ళు చాలా హ్యాపీగా దర్శనాలు చేసుకొని వాళ్ళ మొక్కులు చెల్లించుకొని చాలా క్షేమంగా ఇంటికి వెళ్తా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఏ చిన్న పొరపాటు కూడా జరగకుండా భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కూడా కలిగినాం. కాబట్టి మేము ఈరోజు మొక్కులు చెల్లించుకొని వెళ్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇంకా చేసేటివి ఉన్నాయి, తప్పకుండా చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.